గత 2 రోజులుగా ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద ఒక భారీ కుట్ర పన్ని ఆయనకు కొన్ని సంబంధాలు అంటగడుతూ ఆయన పరువును దిగజార్చి ఆయన్ని టీటీడీ నుంచి తప్పించాలని ఆ వైసీపీ చేసిన ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా బెడుసుకొట్టాయి. ఇప్పుడు ఒక్కొక్క నిజం కొద్దిగా బయటకు వస్తుంది. తాజాగా ఎవరైతే బిఆర్ నాయుడుతో సంబంధాలు ఉంటాయంటూ ఒక మహిళ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టారు. ఎవరైతే ఆవిడ ఫోటోను ఉపయోగించి డీప్ ఫేక్ చేశారో వారందరి మీద కూడా తెలంగాణలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ లో అయితే ఆ ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ దీని మీద ఆ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. స్వయంగా ఆవిడే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు కొన్ని సోషల్ మీడియా అకౌంట్ పేర్లను కూడా, అంటే ఎవరైతే ఎక్కువగా దీన్ని విష ప్రచారం చేస్తున్నారో వారి పేర్లతో పాటు మరికొన్ని అకౌంట్లు ఎవరైతే ఈ కంటెంట్ ని పోస్ట్ చేశారో వారి మీద కూడా ఆ చర్యలు తీసుకోవాలని ఆ కంప్లైంట్ ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఆవిడ సమర్పించడంతో వెంటనే ఆ కేసు కూడా కట్టారు. సెక్షన్లు కూడా కొంచెం సివియర్ సెక్షన్లే కట్టారు. ఎందుకంటే ఒక మహిళ వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టడంతో పాటు మార్ఫింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం. ఒక రకంగా ఏంటంటే నాన్ బెయిలబుల్, అరెస్ట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. సో దీనికి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది ఇది గన నిరూపించగలిగితే. అదే సమయంలో డీప్ ఫేక్ వీడియో అనేది కూడా చాలా తీవ్రమైనటువంటి క్రైమ్. ఒక ఉమెన్ కి సంబంధించి ఇతర అలిగేషన్స్ అంటగడుతూ చేసినటువంటి ఈ డీప్ ఫేక్ అనేది కూడా చాలా సీరియస్ అఫెన్స్ గా మారుతుంది. ఏదేమైనా మొత్తంగా ఆవిడ ఎప్పుడైతే వచ్చి ఫిర్యాదు చేసిందో చాలా వరకు వారు పోస్టులు అయితే డిలీట్ చేశారు. వాస్తవానికి ఇది 100కు 100% డీప్ ఫేక్. డీప్ ఫేక్ అంటే ఏంటంటే కొన్ని దగ్గర ఇమేజ్లను ఉపయోగించుకుని, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన నుంచి ఉన్నా కానీ దాన్ని కౌగిలించుకున్నట్టుగా చేయొచ్చు, మాట్లాడుకుంటే దాన్ని ముద్దు పెట్టుకున్నట్టుగా చేయొచ్చు. సో ఈ రోజుల్లో డీప్ ఫేక్ టెక్నాలజీ చాలా ఎక్కువ వచ్చేసింది. సో అలాగే ఆ ఫోటోలను ఉపయోగించి మన బిఆర్ నాయుడు గారు చెప్పింది కూడా అదే. అక్కడక్కడ కటింగ్ చేసి మార్ఫింగ్ చేశారు. చేసిన దాన్ని కూడా సరిగ్గా చేర్చవలేదు, ఆ ఎడిటింగ్ కుదరలేదు వాళ్ళకి, ఆ డీప్ ఫేక్ కూడా సరిగ్గా చేయలేదని చెప్పి బిఆర్ నాయుడు కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఆల్రెడీ సైబర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా కేసు నమోదైంది. ఎవరైతే మొదటగా దీన్ని పోస్ట్ చేశారో ఆ అకౌంట్లను అయితే బయటకు లాగుతున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? మొదటగా పోస్ట్ చేసినటువంటి 3 అకౌంట్లలో కూడా పోస్టులు డిలీట్ చేశారు. మొట్టమొదటిగా దీన్ని కెనడా, ఆస్ట్రేలియా నుంచి మెయింటైన్ చేస్తున్నటువంటి కొన్ని అకౌంట్లలో పోస్ట్ చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఆవిడ కంప్లైంట్ లో కూడా రాసింది. ఎవరైతే ఆస్ట్రేలియా, కెనడా నుంచి ఈ అకౌంట్లు రన్ చేస్తున్నారో వాళ్ళు మొదటగా పోస్ట్ చేసి అందరూ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని డిలీట్ చేశారు. అంటే వాళ్లకు అంటకుండా, మట్టి అంటకుండా వాళ్ళు వెంటనే డిలీట్ చేసుకున్నారు. బట్ అప్పటికే లింకులన్నీ కూడా సేవ్ చేసి ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ లింకులు డిలీట్ అని వస్తుంది, అందులో పోస్టులు కనపట్ల. వాళ్ళు వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే డిలీట్ చేశారు. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ వీడియో రావటానికంటే ముందే ఆ బిఆర్ నాయుడుకి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పి సటైరికల్ గా కొంతమంది ఆ వైసీపీ వాళ్ళు పోస్టులు కూడా పెట్టారు. మరి వీళ్ళకి ఎలా తెలుసు? అది అనూహ్యంగా బయటకు వచ్చిన వీడియో అయ్యి ఉండుంటే ముందు రోజు, అంటే ఈరోజు నైట్ 10-11 గంటల సమయంలో బయటకు వచ్చింది అనుకుంటే సాయంత్రం 5-6 గంటల సమయంలోనే రెడీగా ఉండండి అని చెప్పి కొంతమంది పోస్టులు కూడా పెట్టారు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ ఈ వీడియో వీళ్ళు రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు దాని గురించి తెలుసు కాబట్టే దీన్ని పెట్టారు. బట్ దీన్ని బిఆర్ నాయుడు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అదే సమయంలో ఎవరి మీద అయితే ఒక మహిళ మీద ఎలిగేషన్ చేశారో ఆ మహిళ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడంతో ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ అయితే పెట్టడం జరిగింది. చాలామంది సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్లో ఈ పోస్టులు అయితే డిలీట్ చేశారు. ఎందుకంటే మెటా చాలా సీరియస్గా రియాక్ట్ అవుద్ది. అందుకని వెంటనే ఏం చేశారంటే ముందు ఫేస్బుక్లో డిలీట్ చేశారు. ఇంకేదన్నా కొద్ది గొప్ప పోస్టులు ఉంటే ఒక ఇందులో మాత్రమే ఉండాలి, ట్విట్టర్లో మాత్రమే ఉండాలి. ఎందుకంటే దాంట్లో చర్యలు అనేవి కొద్దిగా డిలేగా ఉంటాయి. యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాదాపుగా వీటన్నిటిలో కూడా ఆ పోస్టులన్నీ కూడా డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆవిడ ఏం కంప్లైంట్ ఇచ్చారనేది కూడా ఒకసారి మన దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఏం సెక్షన్ పెట్టారు, ఎవరి మీద ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఇదే ఎఫ్ఐఆర్ కాపీ మనం చూడొచ్చు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సైబరాబాద్ డిస్టిక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అయితే ఈ కంప్లైంట్ అయితే లాడ్జ్ చేశారు. దానికి ఎఫ్ఐఆర్ నెంబర్ 244/2026 అని చెప్పి డేటు 2వ తారీఖు మార్చి 2026. సో సెక్షన్లు కూడా కొంచెం సివియర్ సెక్షన్లో పెట్టినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. 319, 335, 353 బిఎన్ఎస్ యాక్ట్తో పాటు 66C, 66D, 67 ITA. సో ఈ 3 సెక్షన్లు 66, 67 అనేవి ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నటువంటి సెక్షన్లు. ముఖ్యంగా
ఉమెన్కు సంబంధించి ఫేక్ చేయడం కావచ్చు, వాళ్ళ పరువుకు భంగం కలిగించడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రధాన సెక్షన్లు ఈ సెక్షన్లు కన్నా కోర్టు సీరియస్గా తీసుకుంటే, అంటే అది ఫేక్ అని నిరూపించబడితే మాత్రం దాదాపుగా 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది ఈ సెక్షన్లకని కూడా చాలామంది చెప్తున్నారు. సో కంప్లైంట్లో ఏం రాశారు అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక డీటెయిల్ అంటే డేటు టైం అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం కూడా స్వయంగా ఆవిడే స్టేషన్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. అలాగే కింద కంప్లైంట్లో ఏముందో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ దీన్ని కోర్టుకు కూడా పంపడం అయితే జరిగింది పోలీసులు. సో పోలీసులు ఇక్కడ డేట్ వేసి రాశారు. సో రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ తాడేపల్లి ఇందులేఖ అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్తో ఒకటి రాశారు. సో ఇక్కడ ఎవరెవరి పేర్లు మెన్షన్ చేశారు అనేది మనం ఇక్కడ ఒకసారి కన్నా చూస్తే దేశాభిమాని అనే ఒక యూట్యూబ్ ఛానల్ దేశాభిమాని ఏ ట్రూ ఇండియన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మెన్షన్ చేశారు. అలాగే ది న్యూస్ తెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ గురించి మెన్షన్ చేశారు. ఇక టీమ్ ప్రశ్న అనే ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ వీళ్ళు యూట్యూబ్లో పోస్ట్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ కూడా కొట్టినట్టున్నారు. ఆల్రెడీ యూట్యూబ్ ఆ పోస్ట్ను కూడా డిలీట్ చేసింది. దీనికి సంబంధించి టీమ్ ప్రశ్న నాకు వీడియో కూడా విడుదల చేసింది. మరి ఎవరెవరికో ఉన్నటువంటి ఇదినన్నిటినీ తీసుకొచ్చి మేము వాళ్ళకి ఏదో సంబంధాలు అంటే గట్టి ఫేక్ చేస్తామంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద ఇచ్చారు. అలాగే వైఎస్జే సఫీ షవన్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అలాగే వైఎస్జే 2.0 అనే ఒక ఫేస్బుక్ అకౌంట్, అలాగే తుని అసెంబ్లీ మీడియా మ్యాటర్స్ అనే ఒక ఫేస్బుక్ అకౌంట్, రెడ్ టీవీ తెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్స్, జగనన్న కనెక్ట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్స్. ఇది జగనన్న కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు ట్విట్టర్ అంటే ఎక్స్ ఖాతాలో కూడా దారుణమైన పోస్టులు అయితే పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో డ్యూ టు సర్క్యులేటెడ్ ఆఫ్ ది సెడ్ ఏఐ డీప్ ఫేక్ మార్పుడ్ కంటెంట్ ది కంప్లైంట్ అండ్ ది ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు ది సర్వ మెంటల్ ట్రోమా అండ్ డిగ్నిటీ అండ్ రిప్యుటేషన్ హ్యావ్ బీన్ సీరియస్లీ ఎఫెక్టెడ్ అని చెప్పి, అంటే మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడటంతో పాటు సమాజంలో వారికి ఉన్నటువంటి గౌరవం మొత్తం కూడా దెబ్బతీసే విధంగా ఇవైతే ఉన్నాయని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి పోలీసులు కన్క్లూజన్ ఇవ్వడం, దీన్ని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎప్పుడైతే ఇది డీప్ ఫేక్ అని చెప్పి బిఆర్ నాయుడు బయటకు వచ్చి నేను దీని మీద సీరియస్గా వెళ్తాను, లీగల్గా వెళ్తాను, ఎవరిని కూడా వదిలిపెట్టను, పైగా దీని వెనక ప్రోత్సహించిన వారిని కూడా బయటకు లాగుతానని చెప్పి ఎప్పుడైతే మన బిఆర్ నాయుడు వీడియో బయట పెట్టి మాట్లాడటం జరిగిందో, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగిందో, దాంతో చాలామంది భయపడి ఏంటంటే పోస్టులు డిలీట్ చేశారు. ఎందుకు వచ్చిన రిస్క్, ఆ అకౌంట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే కేసులు పడితే ఇబ్బంది పడతామేమో అనే ఎందుకంటే ఈ మార్పుడు డీప్ ఫేక్ అనేది సీరియస్ అఫెన్స్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎలాగా వైరల్ అయింది కాబట్టి అని చెప్పి చాలామంది డిలీట్ అయితే చేయడం జరిగింది. బట్ ఆల్రెడీ కొన్ని అకౌంట్స్ మీద స్వయంగా ఆవిడే కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది. అయితే మొదటగా ఎవరైతే కెనడా లేదా ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇచ్చారో దాన్ని ఇక్కడ కూడా రాశారు, అన్నౌన్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ సచ్ యాజ్ ఆస్ట్రేలియా అండ్ కెనడా. సో మొదటగా వాళ్ళు దీన్ని పోస్ట్ చేశారు, ఆ తర్వాత డిలీట్ చేశారు. అంటే చాలా ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం చేసినటువంటి. దీనికి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇది ఇక్కడ చూడండి, ఈ పేరు బిఆర్ నాయుడు, ఈ పేరు సేనాకాలం వ్యాధి ఉంటుందని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. ఎప్పుడు ఇది ఫిబ్రవరి 28 10:18 వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఇది. బట్ అప్పటికి వీడియో రాలేదు. వీడియో అనేది 11 గంటల తరువాత లేదా 12 గంటల సమయంలో, మిడ్ నైట్ సమయంలో వీడియో వచ్చింది. అప్పటికి వీడియో రాలా. కానీ వీళ్ళు ఏం చేశారు, బిఆర్ నాయుడు పేరు చాలా కాలం యాద ఉంటుందని మొట్టమొదటికి లాగా, అంటే మా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి మేము వదలబోతున్నాము, లేదా మా దగ్గర కొన్ని పోస్టులు ఉన్నాయి మేము పెట్టబోతున్నామని సింబాలిక్గా చెప్పడం కోసం ట్రోల్ చేసే విధంగా పెట్టినటువంటి పోస్ట్. ఈ తర్వాత ఇవన్నీ డిలీట్ చేశారు. తర్వాత ఇవన్నీ కూడా చాలామంది డిలీట్ చేశారు. దీంతోపాటు ఇప్పుడు మనం చెప్పుకున్న కెనడా, ఆస్ట్రేలియా అకౌంట్ల నుంచి పోస్ట్ చేసిన వాళ్ళు కూడా తర్వాత డిలీట్ చేశారు. ఇప్పుడు అసలు వాళ్ళ అకౌంట్లో బిఆర్ నాయుడు గురించి ఒక పోస్ట్ కూడా లేదు. ట్విస్ట్ ఏంటంటే ఒక్క పోస్ట్ కూడా బిఆర్ నాయుడు గురించి లేదు. అంటే మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు రిస్క్ తీసుకోవట్లే ఎవరు. దీంతోపాటు ఇంకొకటే కూడా ఉంది, ఒకసారి మార్ఫింగ్ చూపిస్తాం మీకు. సో మీకు ఇక్కడ ఆ మహిళతో పాటు బిఆర్ నాయుడు కూర్చున్నట్టుగా ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో వాళ్ళు తిప్పారు. మీకేంటి సంబంధం అని చెప్పి ఒక పోస్ట్ తిప్పారు. మీకు ఇక్కడ చిన్న లాజిక్ ఆలోచించండి. ఒక్కసారి ఈ సోఫా కలర్ చూడండి. సో ఇది ఒక లైట్ గ్రే కలర్లో ఉన్నటువంటి సోఫా ఇది. రెండోది ఇక్కడ సోఫా చూడండి, బిఆర్ నాయుడు సోఫా వదిలేసి ఇక్కడ సోఫా చూడండి. అంటే ఈ రెండు సోఫాలు ఒకటే కలర్ ఉన్నాయి కదా. మధ్యలో బిఆర్ నాయుడు ఉన్న సోఫా మాత్రం కలర్ వేరు. చూసారా మీరు, బిఆర్ నాయుడు ఉన్నటువంటి సోఫా మాత్రం కలర్ వేరు. అంటే ఎలా వచ్చింది, వాస్తవానికి ఇది బిఆర్ నాయుడు అక్కడ సోఫా కాదు, అసలు ఇది
వేరే దగ్గర బిఆర్ నాయుడు ఉన్నటువంటి పిక్ను తీసుకొచ్చి అటాచ్ చేశారు. మీకు ఇంకా కొద్దిగా జూమ్ చేస్తే ఈ కాలు కూడా దీనికి ఆనదు, జస్ట్ ఆనినట్టుగా అలా సెట్ చేశారు అంతే. కానీ ఇక్కడ టీపాయికి ఈ కాలు అనేది ఆనదు. అంటే ఈ ప్లేస్లో బహుశా వేరే ఎవరైనా ఉండాలి లేదా వేరే ఏదైనా ఉండాలి. బట్ దాన్ని ఎడిటింగ్లో లేపేసి మీరు ఇక్కడ 2 సోఫాలు చూస్తే మీకు అర్థమైపోద్ది దీని విధానం ఏంటనేది. సో 2 సోఫాలు, మధ్యలో సోఫా వేరే, అసలు సోఫా కలర్ ఉండాల్సింది ఈ సోఫా ఉండాలి ఇక్కడ. బట్ దాన్ని ఎడిటింగ్లో తీసేసి వాళ్ళు బిఆర్ నాయుడిని పెట్టినట్టుగా పెట్టారు. ఇది కూడా ఎడిటింగ్, ఆయన చెప్పింది కూడా అదే. సో వేరే చోట్ల ఫోటోలు తీసుకొచ్చి అక్కడ అతికిచ్చారు. సో ఇవన్నీ అంటే ఎంత క్లియర్గా అర్థమవుతుందంటే చిన్నగా ఆలోచించిన ఎవరికైనా అర్థమైపోద్ది ఈ 2 సోఫాల కలర్ ఏంటి, ఈ సోఫా కలర్ ఏంటి. అంటే అసలు ఇది బిఆర్ నాయుడు ఇక్కడ ఫోటో కాదు, ఇది బిఆర్ నాయుడు ఫోటో కాదు అది. బట్ తీసుకొచ్చి అక్కడ దాన్ని అంటించారు. అంటే ఫేక్ చేయటం కూడా ఎంత ఇదిగా చేశారు చూడండి. పాపం అన్నీ మార్చారు కానీ సోఫాను మార్చలేకపోయారు, సోఫా కలర్ను మార్చలేకపోయారు. మార్చి ఉండుంటే కొద్దిగా న్యాచురల్గా ఉండేది. బట్ మార్చలేకపోవడం వల్ల అక్కడ దొరికారు. అంటే ప్రతిదీ కూడా చేసింది ఫేకే. ఫేక్ కాకపోతే అకౌంట్లో పోస్టులు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు మొదట పోస్ట్ చేసిన వాడే ఇప్పటి వరకు మళ్ళీ దాని మీద పోస్ట్ వేయాలి. అకౌంట్లో పోస్టులు డిలీట్ చేశారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరికొంతమంది డిలీట్ చేశారు. అంటే బిఆర్ నాయుడు మీద జరిగింది కేవలం కుట్ర మాత్రమే. బిఆర్ నాయుడు గారు చాలా హ్యాపీగా చెప్పాడు. ఆయన 32 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి మేము వస్తాం, మా ఇంటికి వాళ్ళు వెళ్తాం, మేము కలిసి టూర్లకి వెళ్తాం. అనేక సందర్భాల్లో కలిసి బయట ప్రదేశాలకు 3 సార్లు వెళ్ళాం. ఫ్యామిలీలతో కలిసి వెళ్ళాం. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఉంటాం. అసలు ఎప్పుడు మా ఫ్యామిలీ మధ్య ఎటువంటి ఇది కూడా లేదు. కానీ దాన్ని మిస్యూజ్ ఇప్పుడు వీళ్ళు బయట పెట్టిన ఫోటోలు కూడా 20 సంవత్సరాల క్రితం ఫోటోలు, ఇప్పుడు కాదు 20 సంవత్సరాల క్రితం ఫోటోలు. మరి ఎలా బయటకు వచ్చినాయో తెలియదు కానీ 20 సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్ళినప్పుడు వాడి ఫోటోలు బయటకు తీసుకొచ్చి వాళ్ళు బయట పెట్టారు. ఆయనే చెప్పాడు, దానికి మీరెందుకు కంగారు పడటం. ఆయనే చెప్పాడు వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్, మేము అనేక సందర్భాల్లో కలిసి ఉంటామని చెప్పి ఆయనే చెప్పాడు. సో ఫ్యామిలీల పరంగా వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వస్తుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేసి సోషల్ మీడియాలో ఈరోజు ఇలాంటి కుట్రలు తెరలేపారు. ఏది ఏమైనా మొత్తంగా బిఆర్ నాయుడు మీద పన్నిన కుట్రలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎప్పుడైతే నిన్న కంప్లైంట్ చేయటం దాని మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారో వెంటనే వీళ్ళ అకౌంట్లో వేసినటువంటి పోస్టులన్నీ కూడా డిలీట్ చేసుకుని వాళ్ళ ఐడెంటిటీ కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా బిఆర్ నాయుడు మీద వైసీపీ పన్నిన కుట్రలన్నీ కూడా బట్టబయలయ్యాయని చెప్పొచ్చు.